బావ అయితే కిచెన్ వాల్ పేపర్లు అయితే కిచెన్కి అయితే అంటిస్తున్నాడు. ఇది తెచ్చి కూడా 1 నెల అవుతుంది, కానీ అవసరం అయితే పడలేదు. ఇంక ఈరోజు అయితే బావ కిచెన్ వాల్ పేపర్లు అయితే సంతోషంగా అంటిస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉందండి. గ్లాస్ చెప్పేసింది ఇంకా అలానే ఇక మనం ఇంత కుక్ చేసి పోతున్నాం కదా అన్ని దీని తర్వాత ఇక్కడ సర్దేసుకున్నాము. అలానే స్టీల్ సామాన్స్ ఉన్నాయి కదా, గ్లాసులు అన్ని ప్లేట్లు అన్ని అవి మొత్తం దీన్ని సర్దేసుకున్నాం. మొత్తం ఈ రోజు అయిపోవాలి కిచెన్ వర్క్ అయితే. సాయంత్రం కల్లా పాలు పొంగించాలి. పక్కన కదా పని చేస్తాం. ఇదిగోండి జాన్స్ అక్కడ పంపిస్తా ఉంది. నానే మీకు నచ్చినది ఏదైనా నాకు వాట్సాప్ చెయ్యి, నేను ఆర్డర్ చేసి పంపిస్తానని చెప్పింది. ప్రస్తుతానికి అయితే నేను అంతకంటే ముందుగానే ఆర్డర్ చేసి పెట్టానండి, అక్కడ అంటించాలని చెప్పేసి. ఇంకా మనకి అవసరం అయితే ఇంకా అక్కడికి చెప్పొచ్చు అన్నట్టుగా మేమైతే ఈసారి ఎప్పుడైనా 3 నెలల తర్వాత 1 నెల తర్వాత మార్చుకుందాం కావాలంటే. మా అక్క ఏమందంటే మాతో కిచెన్ ఐటమ్స్ తోటికి నాయే ఉండాలి, నేను పంపించినవి ఉండాలి, ఇంకా నేనే గుర్తు రావాలని చెప్పేసింది. ఈసారి అక్క కాదు సరేనక్క అన్నావు. అవును జాన్స్ అక్కతో మాట్లాడుతున్నా. సరే జాన్స్ అక్క, ఈసారికి అయితే మనం ఇది యూజ్ చేద్దాం. ఈసారి వేరేది మీకు ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసి మనం సరేనా? సరే హైట్ చూద్దాం. ఇదొకటి పక్కన పెట్టు, ఇదొకటి కంటిద్దాం. కొంచెం కొంచెం అంటించుకుంటూ రావాలి. స్టిక్కర్ తీయాలి. ఎంతవరకు అంటించాను ఇలా తీసి అంటిస్తున్నాను. అంటే చిన్న బబుల్స్ కూడా రావద్దు, గాలి బబుల్స్ జాగ్రత్తగా అంటించుకుంటూ రావాలి. సరే చూసుకొని అంటుకుందా లేదా అని చెప్పేసి. గాలి అంటే మళ్ళీ ఊడిపోయింది. గాలి లేకుండా శుభ్రం నీట్ గా చేసుకుంటున్నాను. బాగుందా? బాగుంది బావా కలరు. సరే ఇలానే మొత్తం అంటించేస్తాను, అంటించిన తర్వాత చూపిస్తా సరేనా? సరే ఎలా ఉంటుందని చెప్పి. ఓకేనండి. బావ అయితే ఇప్పుడే నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేలేక బావ అయితే చాలా బాగుంది రాజీ, చాలా బాగా అంటించాడు. వీడియోలు ఇంకా చాలా బాగా కనపడుతుంది. సూపర్ నచ్చి. సో హాస్నా సాసు ఏడుస్తా అంటే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పప్పు చేస్తే మా నాయనమ్మ పప్పుతో అన్నం పెట్టి ఇంకా బావ నేను వచ్చేలేక చూడండి అలాగ అంటించాడు. చాలా బాగుంది బావ, చాలా బాగా వచ్చింది. వీడియో చూస్తున్నా ఇంకా చాలా బాగా కనపడుతుంది. అయ్యే అక్కడక్కడ ఈ కిటికీ కొంచెం పాడైపోయింది కదా, కవరప్ చేస్తున్నా. చాలా బాగుందండి. మొత్తం బ్యాక్ కెమెరా చూపిస్తాను. బావా చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో. కిటికీ పాడైపోయింది. కిచెన్ లో కూడా మాకు గార్డెన్ వచ్చేసిందండి. కిచెన్ లో కూడా ఒరిజినల్ మొక్కల్లాగా కనపడుతున్నాయి, ఆకులు అవన్నీ చాలా వచ్చినట్టు. నేనేం చేద్దాం అనుకుంటే వాటర్ మొక్క ఉంటది కదా ఒకటి, అటు ఒరిజినల్ పెడదాం అనుకున్నా. ఎందుకు ఇదే సరిపోయింది. బాగుంది. మేమైతే కొంతమంది వీడియోల్లో చూసేవాళ్ళం అండి. మేము ఎప్పుడు అంటించుకోవాలా ఇలాగా అనుకునే వాళ్ళం. కిచెన్కి అయితే చాలా బాగుంది. ఇంకెక్కడెక్కడ అంటియాలి, ఇంకెక్కడెక్కడ అంటియాలి? ముందు అలా చేస్తున్నావా? స్టిక్కర్ తీసి అంటకపోతుంది. చాలా బాగున్నాయి. సరే మరి ఇంకా అన్నం తినొద్దు. సామాను అలానే ఇంకా ఈ దినుసు డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాలు మొత్తం పేర్చుకుంటే బిందెలు ఉన్నాయి కదా, మొత్తం బిందెలు పైన బల్ల పైన మొత్తం చేసుకుంటే తొందరగా అయిపోయింది. సరేనా? మొన్న పండక్కే కదా మొత్తం సామాన్ అంతా నేను ఇక్కడ సామానం పేర్చుకుందాం అని చెప్పేసి. తప్పకుండా దీని గురించి కిచెన్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ కామెంట్ వల్ల మా హ్యాపీనెస్ ఎలా ఉందని చేసి చూస్తాం. చాలా బాగుంది. ఓకే సరే. సింక్ కి వాటికి అవసరం లేదుగా, వాటికి ఎందుకు ఇంకా స్టిక్కర్ కూడా సరిపోయింది. ఇంతేనా మిగిలింది? ఆ మొక్కేనా? ఈ మొక్క ఇక్కడ అక్కడ పెట్టేసాయి. ఈ మొక్క కిందేసి మిగతా అక్కడ చూసేస్తాం గ్యాప్ లో. సరే సరే మరి ఇప్పుడే అమ్మోళ్ళ ఇంటికాడ అన్నం పొయ్యిని పెట్టేసి నాయనమ్మ చెప్పొచ్చా.
కిచెన్ మొత్తం సెకండ్ ఇచ్చిన తర్వాత పేపర్లు అవన్నీ ఉంటాయి కదా, రాజు శుభ్రంగా ఊడ్చేసి అలానే సెల్ఫ్ లో కూడా చిన్న చిన్న ఏమన్నా దుమ్ము కానీ ఏదైనా మట్టి కానీ ఉంటే శుభ్రంగా ఊడ్చేసింది. ఇంకా త్వరగా అలానే రాజ్యం ఉన్న సామాను పెళ్లి సామాను ఇప్పుడు చూసే వచ్చేసి ఏముండే మొత్తం బండారం బయట పడుతుంది. ఎడిపోయినాయి కాలేజీ పోయినాయా? సరేనండి, ఇగో రాజకుమారి సామాను పెళ్లి సామాను ఇప్పుడు సర్దపోతుంది కిచెన్ లో. ఇంక చూద్దాం, వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది. ఒక లైక్ కొట్టండి రాజకుమారికి. తీసేయి గోతంలో ఉన్న బిందెలు టపాలలో అయింది ఆ స్టాండ్ అయితే తీసుకుని రా. శుభ్రంగా చాలా నీట్గా చాలా అందంగా ఒక గార్డెన్ అయితే కిచెన్లో ఏర్పడింది. తర్వాత చేసి ఇగో ఇవన్నీ ఇంకా దినుసులు ఇలా పెట్టేసుకుందాము. రాజకుమార్ వైనంగా పెట్టేసిద్ది, చూసేద్దాము. పైన ఏమో బిందెలు పెట్టేద్దాము. బార్కి గ్యాస్ కొత్త సిలిండర్ కూడా తీసుకొచ్చాను. బండ పొయ్యి ఒకటి తీసుకురావాలి. సరే రాజీ, మెయిన్ థింగ్ ఏంటంటే మనకి గ్యాస్ పొయ్యి బండ అయితే ఉంది కదా, పొయ్యి కావాలి కదా. పొయ్యి ప్రస్తుతానికి అత్తమ్మలకి 2 ఉన్నాయి. అప్పుడు మన విజయవాడలో పనులు చేసినప్పుడు ఒకటి, ఇంటికాడ మొత్తం 3 ఉన్నాయి మనకి. ఒక గ్యాస్ మనం తీసుకోవచ్చు. అది కొత్తదే, వాడలేదులే కానీ అది కూడా కొత్తదేనండి. ఇంకా అది తెచ్చుకున్నాం అన్నమాట. అది అక్కడ ఉంది కనపడుతుందా? ఇంకా అది ఇంకా దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి మొత్తం బిగించుకుందాము. ముందుగా ఇవన్నీ సర్దుకున్న తర్వాత చేసుకుందాం. రాజీ మొత్తం ఇంకా రాజు చేస్తా ఉంటుంది, నేనేం చదువుతా ఉంటానండి. ఇంకా చూసేయండి, ఓకేనా? మా ఇద్దరు సర్దుకుందాం మరి. రాజీ అవన్నీ గ్లాసులు అన్నీ ఉన్నాయి కదా, ఇద్దరం సెంటర్ లో పెట్టుకొని ఇద్దరం సర్దేద్దాం. ముందు అవి తీసి ఇటు పక్క తీసి పక్క అడుగాలు పెట్టడమ్మా. ఒకసారి అటు పెట్టే, ఇంకా తీసుకో 2 డబ్బాలు తీసుకొని మొత్తం వెనక పెట్టుకో ముందు. సరే కానీ ఎప్పుడో అవసరం పడేయేమో పైనుంచు, రోజు అవసరం పడేయేమో గ్యాప్ ఉంచులే డబ్బాకి. కరెక్ట్గా లెవెల్ సరిపోయిందండి. అవును, పైన నీకు అందదులే, ఇంకా ఏం పెట్టుకుంటావు? నీకు అందదుగా పొట్టు బుడంకాయలు. చెప్పపోతే అర్థమైనట్టు చెప్పాలిగా మరి. కింద 4 పైన 4 పెట్టు. అవి 3 3 6 7 8 9. కింద 4 పైన 4 పెడితే సరిపోద్ది. కింద 5 పెట్టు. పుసుపేది అయ్యి ఒక లైన్ పెట్టు రాజీ. అవి బాగా అట్ట పోనీ. రాజీ నీకు చెప్పింది అర్థమైందా? ఈ చిన్న ఏమి ఉన్నాయి చూసావా, ఈ చిన్న ఏమో మధ్యలో పెట్టు. ముందు అవి 3ది కింద దించి పెట్టదా, కింద పెట్టు. ఇగో ఈ ఎప్పుడు అవసరం పడేవి కదా, ఈ నన్ను అప్పుడప్పుడు పిలిస్తే నీకు తీసి ఇస్తాలే కానీ కొండలా ఉండే ఏమో మధ్యలో పెట్టుకో. కంటైనర్ లాగా ఉన్నాయి అవి ఏమో కింద పెట్టుకో, కింద ట్రేలో. ఓకే, సో ఇంకోటి ఉందా? ఇంకొకటి పెట్టు 4. నేను పైన పెడతారు. ఇది శనగపిండి అవసరం ఉండదు కదా. ఇంకేమున్నాయి? సరదు ఇంకా సరే ఇంకా. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఎలాగుందో, చాలా బాగుంది కదా. ఎప్పుడు రోజు వాడుకునే ఇంకా కారం అలాంటి పసుపు ధనియాలు అలాంటివి ఏమో కింద పెట్టేసుకుంది, త్వరగా అందేయి. ఏమో ఇంకా పైన అంటే పైన కొండ పైన కింద ఏమో ట్రేలు. ఓకే, సూపర్గా ఉంది. ఇంక బాగా వెయిట్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ ఈ సామాన్ మొత్తం వెయిట్ చేస్తాం. చూడండి మరే సామాన్ మొత్తం కింద వేసుకుంటుంది. ఒక్కొక్కటిగా మొత్తం సర్దేద్దాం శుభ్రంగా. అవి తరది బిగుద్దాం. ముందు గ్లాస్ పెట్టి గిన్నెలో కానీ రాజీ అయిపోయిందా? ఈ శుభ్రంగా మొత్తం తెలిసిన చూపిస్తానండి, తర్వాత ఇంకా ఈ పెట్టేటప్పుడు చూపిస్తాను. రాజీ ఎంతవరకు వచ్చింది? చాలా బాగా సర్ది రాజీ. ఈ ఎట్టర్దాలు నాకు తెలియదు రాజు అసలుకి. వీటిని మరి వెనక మళ్ళీ సర్దలేదు. నాకేం అందదు కానీ నేను పెట్టలేక. అవును,
అందుకని గ్లాసులు అయితే అమ్ముతాయి ఇలా ఉన్నాయి. అవునవును, నిజమే. పొద్దుగు నిన్నే పిలిచాను కిచెన్ లో. సూపర్ సర్దిందండి. ఇంకా ఉన్నాయి సరదాసుని. పప్పు డబ్బాలు అవి ఉన్నాయి, అటు సర్దుదా తర్వాత చూపిద్దాం. సరే కానీ చాలా బాగుంది. ఈ సెంటర్ లో సర్దితే మన రోజువారీ వాడుకుంటాం కదా, అవి సర్దుకుంటే సరిపోద్ది ఇంట్లో. ఈ ధరన కొండలు మనం రోజు వండుకుంటామే ప్లేట్ మట్టి పాత్రలు అలా పెట్టే మర్చిపోయా. మట్టి పాత్రలు తేలా ఇంటికాడ ఉన్నాయా? సాయంత్రం తెచ్చుకున్నాం. సర్లే కానీ మరి ఇవన్నీ పైన పెట్టేద్దామా? కొండ పగిలిపోయింది. సరే పగిలిపోయిందిలే, మరి ఏం చేద్దాం. ఈ మొత్తం నేను అక్కడ సర్దుతాను, నువ్వు గబక్కన ఎక్కడికి వెళ్తున్నావు. సరే ఆ లోపల సర్దే ఇవి నేను సర్దేస్తాను. నువ్వు వచ్చిన తర్వాత నాకు ఒక మేక తగిలిస్తే ఆ అక్క మొన్న పంపించింది చూడు, గంటలే తగిలించుకోవడానికి. గంటలే తగిలించు కొడతాను నేను తర్వాత. సరే చైనా మేకలు వస్తా ఉన్నాయి ఇంట్లో. ఉన్నాయా? సరే మరి పప్పు డబ్బాలు, బాక్సులు, మళ్ళీ ఇంకా అక్కడ అవన్నీ ఉన్నాయి. మొత్తం అయితే అవి సర్దాను. ఇక్కడైతే మామూలుగా రోజు వరకు ప్లేట్లు అవి పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా అవి సర్దలేదు. ఇవైతే మామూలుగా ఇంక వంట చేసుకోవడానికండి. మొన్నటిదా కట్ల పొయ్యి మీద ఉండాను కదా, అందుకని అవి నల్లగా కొడుతున్నాయి. అవి అయితే రోజు వాడుకునే సామాన్లు. ఇవైతే ఇంకా మామూలుగా ఇంక మనకు అవసరం పడినప్పుడు వాడుకోవచ్చండి. పైన నుంచి గ్లాసులు, ప్లేట్లు, చిన్న చిన్న గిన్నెలు మొత్తం అయితే ఇంకా అలా సర్దాను. ఇంకా అవసరానికే వాడుకుంటానండి. ఇవ్వండి మొత్తం అయితే ఇంక ఇలాగైతే సర్దేస్తున్నా. ఇంకా మొత్తం కూరగాయలు, స్పూన్లు అవన్నీ అండి. అందుకని బావ చేత అయితే అలా కట్టించుకుంటున్నాను. అది స్పూన్లు అవి తగిలించుకోవడానికి. సరే సుహాస్ నేను తీసుకో. మేకు కూడా తగిలించు. సుహాస్ నేను ఎత్తుకుంటే నేను మేకులు ఇంకా మేకులు అంటున్నా, స్పూన్లు, కూరగంటలు అవన్నీ ఉండేగా అవి మొత్తం పెట్టేసుకుంటాం. హాయ్ సుహాస్ని. కిచెన్ నచ్చిందా నీకు? రాజీ అయిపోయింది మొత్తం సర్దడం. లాస్ట్ గా అక్క పంపించిన ప్లేట్లు ఉన్నాయి కదా, ఆ ప్లేట్లు అయితే పెట్టు. జాగ్రత్తగా వాడుకో, రాజు కింద అయితే పగులుతాయి. పింగానే కదా. ఓకే బాగుంది. నీళ్ళు ఇటు తిప్పు అట్లా చెప్పు. కానీ ఈ గోడ కానీ ఆ ప్లేట్ తీసి గోడ కానీ. ఓకే బాగున్నాయి. సరే మొత్తం సర్దుకున్నట్టేగా. గ్యాస్ పై ఒకటే పెట్టాల్సింది. పక్కన పెట్టుకుని అర్థం తీసుకొని రాబో. వెళ్ళు. గంటలు కూడా తగిలించావు మొత్తం. ఓకే గంటలు కూడా శుభ్రంగా తగిలిచ్చిందండి. చాలా బాగుంది. అంట్లు తోముకోవచ్చు శుభ్రంగా. ఇంకో పైపు కొనుక్కు రావాలి బయటకు నీళ్ళు పోవడానికి. ఏదైనా ఇది వాల్ పేపర్ అంటించే లుక్ వచ్చిందండి బాగా. రాజీ తీసుకొస్తున్నావా? మన శుభ్రం కడుక్కున్నావుగా, పెట్టి. ఓకే పైపు మొత్తం బిగిస్తే తర్వాత సరే మరి అవి పెట్టు పైన గొప్పలు. గొప్పలు ఉన్నాయి దాంట్లో ఉన్నాయి. సరే తీసి పెడతాను. తర్వాత నెక్స్ట్ వీడియో నా బీరువా. సరేనండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇంకా ఇప్పుడు వరకు అయితే కిచెన్ హోమ్ టూర్ అయిపోయింది కదా. ఇంకా మన సామాన్లు తెచ్చుకునే ఉండే కదా, అవన్నీ సర్దుకోలేదు. ఏం చేస్తున్నా? బిందెలు పెడుతున్నావా? సరే అదిగో వాడుకోవచ్చులే, పైన పెట్టు తర్వాత విడివిడిగా పెట్టా. ఇది నా పెళ్ళికి ఇచ్చింది మా అమ్మ, అదేమో ఝాన్సీ అక్క పంపించింది.
ఝాన్సీకి పంపించిందే బాగుంది దీని మీద. అబ్బా రెండు ఒకటే. సరే బాగుంది మరి ఇంకా. సరే మరి ఓకేనండి. ఇంకా కిచెన్ హోమ్ టూర్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే చూపిస్తా పదండి. ఏదంటే ఇంక ఈ హాల్లో మన సామాన్ మొత్తం సర్దుకున్నాం కదా, వద్దులేండి చండాలంగా ఉంది. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ సామాన్ మొత్తం సర్దుకోవడం మొత్తం. ఇప్పుడైతే కిచెన్ హోమ్ టూర్ అయిపోయింది కదా, కిచెన్ ఒకటికి అయిపోయింది. కిచెన్ హోమ్ టూర్ ఎందుకు చేసామంటే, కిచెన్ మొత్తం శుభ్రం ఎందుకు చేసామంటే, మా నాన్నగారు ఏమంటే ఈ రోజు పాలు పొంగించరా అని చెప్పారు మంచిగా చెప్పేసి. రాజే పాలు పొంగించడం అంతా మీకు చూపించలేదు కదా, నెక్స్ట్ వీడియో చూపిద్దామండి. ఇప్పటికి వీడియో చాలా ఎంత అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా రాజీ ఇంకా మొదటిసారిగా ఇంకా పాలు పొంగించి ఇంకా సేమియా ఏంది రాజీ సేమియా సగ్గుబియ్యం పరమాణం ఆ వ్లాగ్ చూద్దామండి. చాలా బాగుండిపోతుంది. ఇంకా కొత్త ఇంట్లో వచ్చాం కదా, కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తామండి. ఈ కొత్త ఇంట్లోకి రాబోదాం వచ్చాం కాబట్టి కొంచెం స్వీట్ గా మొదలు పెడదాం. ఏదైనా అంతంగా మా జీవితంలో కొంచెం స్వీట్ గా ఉండాలని చెప్పేసి. ఓకేనండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ చెప్పండి కిచెన్ ఎలా ఉందని చెప్పేసి. సరేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్.